జై హింద్ ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎంపీ గౌరవ అసదుద్దీన్ అవైసీ గారు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేకుండా ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీపై అక్కసు కక్కడం అనేది ఆయనకి ఒక సర్వసాధారణంగా తయారైంది. ఇక్కడ కొన్ని అంశాలు మీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే, మీరు తెలుగుదేశం పార్టీకి మేము ఏమైనా మాట్లాడితే కనుక మీరు ఏదో తెలుగుదేశం పార్టీ వకాలు తప్పించుకుని వస్తారు అంటే, ఎస్ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ వకాలు తప్పించుకుంటాం. దానికి కారణం ఏంటంటే, ఎన్నికల కన్నా ముందు చాలా బాహాటంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది. బీజేపీతో కలిసినా గానీ ముస్లింలు తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లాలి అని చెప్పాము. ఆ చెప్పిన మాటకి మనం కట్టుబడి ఉన్నాము. అందులో ఎటువంటి అసలు లేదు. ఒకవేళ ఎక్కడైనా కానీ తప్పు ఉంటే తప్పు అని చెప్తాం. అందులో ఎటువంటి అసక్తి లేదు. కానీ ఇక్కడ అసదుద్దీన్ అవైసీ గారు పదే తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కన్నా ముందు మరియు ఎన్నికల కన్నా తర్వాత ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రజల ముందుకు పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే ఏంటంటే, పోలీసులకి చూస్తే దొంగలకి ఎప్పుడు కూడాను భయంగా ఉంటుంది, భయపడుతూనే ఉంటారు. నేను దీనికన్నా మించి ఇంకెక్కువ ఏది కూడాను మాట్లాడదలుచుకోలేదు. కానీ అసదుద్దీన్ అవైసీ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, ప్రజాస్వామ్యాన్ని తుంగల తొక్కుతున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. ఇదే సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో మిమ్మల్ని పెట్టి ఇక్కడ మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి చూస్తే అప్పట్లో ఉన్నటువంటి మీ దోస్తు గారి సర్కారు, మీ మిత్రుడి సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన మాట మీకు తెలీదా? మీ మనసులకి తెలీదా? అయినా గానీ మీ మిత్రుడు కాబట్టి మీరు దాన్ని దిగమింగారు. కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు నిన్నగాక మొన్న ఆదోనిలోకి వచ్చారు. దాని తర్వాత కటియత్న మీరు కర్నూలులోకి రావటం జరిగింది. మిమ్మల్ని రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయవచ్చు. కానీ ఏదైతే ముస్లిం మైనార్టీ యొక్క మనోభావాలు ఉన్నాయో, నాన్ ముస్లింస్ అనేది దీంట్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌరవ సుప్రీమో తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే ఆలోచిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడాను రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా గానీ దేనికి కూడాను అడ్డంకులు చెప్పకుండా ప్రతి దానికి కూడాను పర్మిషన్స్ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంకోటి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఇదే మాట కనుక మీరు సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో 33 మంది ఎంపీలు, అటు రాజ్యసభ మరియు ఇటు లోక్సభ రెండిట్లో కూడాను సిఐఏ బిల్లు పాస్ అవడానికి సిఏబి కాస్త సిఏఏగా అమెండ్మెంట్ యాక్ట్ గా తయారవడానికి ఏదైతే ప్రోత్సహించినటువంటి పార్టీ, అందరికన్నా ముందు వరుసలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మీకు తెలీదా? అప్పట్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులను మీరు బయటికి రావాలి అని చెప్పేసి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడనాడాలి అని చెప్పేసి, మీరు దాన్ని రాజీనామా చేసి మీరు బయటికి రావాలి అని చెప్పేసి మీరు అప్పుడు కనుక పిలిపించుంటే కనుక మీ యొక్క చిత్తశుద్ధిని మేము శంకించేవారం కాదు. కానీ ఈ రోజున మీరు ఏదైతే రాజకీయ ముసుగులో లేకపోతే కనుక ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల ముసుగులో మీరు ముస్లిం పర్సనల్ లా బోర్డు మొత్తాన్ని కూడాను మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా బాహాటంగా అందరికి కూడాను అర్థమవుతుంది. మీరు ఎవరండి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు బయటికి రావాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు? రాజకీయ లౌక్యం లేదా మీకు, లేకపోతే రాజకీయ దురదృష్టి లేదా? అందరూ కూడాను బయటకు వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి చెందినటువంటి 10% జనాలు ఎక్కడికి వెళ్ళాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీని విడనాడాలని చెప్పేసి మీరు పిలుపునిస్తున్నారంటే, మీరు మీ యొక్క దోస్తు కోసం ముస్లిం సమాజం యొక్క ఏదైతే ఆర్థిక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడాను మీ దోస్తీ కోసం మీరు తాకట్టు పెడుతున్నారు.